ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, సురేఖ మీద వేటు పడుతుందా పడదా అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆల్మోస్ట్ డిసైడ్ చేసిండు. క్వశ్చన్ మార్క్ కూడా ఏం లేదు వార్తలో, ఆశ్చర్యార్థకం పెట్టిండు, సురేఖ పైన వేటు అని. ఇక రాధాకృష్ణ డిసైడ్ చేసిండు అని అంటే రేవంత్ రెడ్డి మాట అన్నట్టే ఇది. ఇక్కడ వాళ్ళకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు వయా ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎవరిని కలవలేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రాధాకృష్ణని కలిసిండు. రాధాకృష్ణ ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనని ఈయనే వీడ్కోలు పలికిండు, కారు దగ్గర దాకా వచ్చిండు. సో వీళ్ళ బంధం చాలా దృఢమైంది, ఫెవికాల్ కంటే చాలా దృఢమైన బంధం. సో కాబట్టి ఆయన డిసైడ్ చేస్తుండు కాబట్టి ఇక అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి వచ్చిందే ఈ వార్త. సురేఖ పైన వేటు, మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలో అధిష్టానం. ముఖ్యమంత్రి ఇక్కడికి రావడమే ఆలస్యం, ఆమె మీద వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత వ్యాఖ్యలతో సీరియస్, కఠిన నిర్ణయంతో ఇతర నేతలకు సంకేతం ఇవ్వాలనే ఆలోచన. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానా లేక ప్రత్యేకమా అంటే ఆమె ఒక్కదాన్నైతే ప్రస్తుతానికి ఆమె మీద వేటేసి పక్కన పెడతారా, లేదు టోటల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఆర్ ప్రక్షాళన ఉండే అవకాశం ఉందా? సురేఖను తప్పించాలనుకుంటే మున్నూరు కాపు నేతకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట. సురేఖ ఆమె పద్మశాలి, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు. సో ఇంకొక మున్నూరు కాపు నేతకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందట. పద్మశాలి సామాజిక వర్గ కోటాలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత. ఎందుకంటే ఈ రెండు సామాజిక వర్గాలు ఇప్పుడు కొండా సురేఖని ఎందుకు తప్పించారు అన్న దాంట్లో పద్మశాలి సామాజిక వర్గం నుంచి అయినందుకే తప్పించారనే ఒక గొడవ వస్తుంది. కాబట్టి అక్కడ ఒక ఎమ్మెల్సీ మున్నూరు కాపు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అదే క్యాబినెట్ పదవిని మున్నూరు కాపు వాళ్ళతో ఫిల్ చేసే ఛాన్స్ అన్నమాట. ఇక పద్మశాలి వాళ్ళకి ఎవరికన్నా ఇద్దాము అంటే ఎవరు మంత్రి ఎవరు లేరు, ఎవరు కనబడతలేరు, ఎమ్మెల్యే ఎవరు కనబడతలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సురేఖ, రాజగోపాల్ రెడ్డి తదితరులపైన ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉందట. క్రమశిక్షణ తప్పిన వారిపై కఠిన చర్యలకు అధిష్టానానికి విజ్ఞప్తి. ముఖ్యమంత్రి హైదరాబాద్కు వచ్చాక స్పందిస్తానన్న మంత్రి సురేఖ. ఇప్పుడు అందరి విషయంలో కూడా ఇదే రకమైన వైఖరి ఉండాలి కదా, అందరి విషయాల్లో ఇదే రకమైన వైఖరి ఉండాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి అంశం తీసుకుందాం. జీవన్ రెడ్డి అంశము ఎన్ని రోజులు ఎన్ని నెలలు నానింది. జీవన్ రెడ్డి మీద వెంటనే ఇమీడియట్గా వేటేసిరా. ఆయన ఎవ్రీడే ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ వచ్చిండు. చివరికి ఆయన తనకు తానుగా నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు, కానీ పార్టీ ఏం చేయలే. ఇక చిన్నారెడ్డిది అయితే ఘోరం, ఆయన మాట్లాడింది ఒకటేసారి అనుకుంటా. ఆ ఒక్క దెబ్బకే ఆయన మీద మొత్తం ఢిల్లీకి పోయిరు, ఆయన మెగారెడ్డి కంప్లైంట్ చేసిండు, మొత్తం అంతా కింద మీద అయింది. ఇక ఆయన బహిరంగంగానే బహిష్కరించాలి ఈయనని ఆయన మీద అదే చిన్నారెడ్డిని పిలిచి మాట్లాడి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన సైలెంట్గా ఉంటాడేమో నాకు తెలిసి. ఉండకపోతే ఏం చేస్తాడు ఈ వయసులో? కానీ ఆయనతో కనీసం మాట్లాడకుండా, డిస్కషనే లేకుండా సింపుల్గా ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి గారిది అయితే ఇక ఆయన దొరికిన ప్రతి సందర్భంలో ఏకిపారేస్తున్నారు. ఆయన మీద ఇంతవరకు ఒక నోటీస్ లేదు, ఒక యాక్షన్ లేదు, నథింగ్, ఏమీ లేదు. ఇప్పుడు అందరికీ ఒక సిగ్నల్ పంపడం కోసం ఈ వేటు అని అంటే అట్లేం లేదు కదా, అట్లేం కనబడతలేదు కదా. సో మరి నిజంగానే జరిగే అవకాశం ఉందా అంటే మొత్తం ఎమ్మెల్యేలంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమెని బహిష్కరించాలి, బర్తరఫ్ చేయాలి, బయటికి పంపాలి అని ఎప్పుడైతే ఎమ్మెల్యేలు అందరూ వచ్చారో రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే వచ్చారు. ఎమ్మెల్యేల ప్రెషర్తో ఒక లైన్ క్రియేట్ అవుతుంది. సో ఇంక ఈమెను సస్పెండ్ చేస్తారని. సో అదే జరగబోతున్నది. ఇప్పుడు ఏకంగా రాధాకృష్ణ తేల్చేసిండు, ఎందుకంటే వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి ఆయన ఆలోచనలో ఉన్నదే ఈడ వస్తుంది, క్వశ్చన్ మార్క్ కూడా లేదు. ఇగో ఆ నేతలను బర్తరఫ్ చేయాలి, షోకాజ్ నోటీసులతో సరిపెట్టొద్దు, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల్ని సహించం, ప్రభుత్వ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకోం, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ అండ్ బీజేపీ కుట్ర, సుష్మిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, కూతురితో వెనకుండి మాట్లాడించిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫైర్, సుష్మిత క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, సుష్మిత వెనుక తల్లిదండ్రులు ఉన్నారా లేరా? 200% ఉంటారు, డౌట్ ఏముంది అందులో. ఇప్పుడు ఆమె టెక్నికల్గా చూసినప్పుడు ఆమె ఇండిపెండెంట్, ఆమె మేజరు,
ఆమెకు మ్యారేజ్ అయింది, ఆమె ఇంకొక ఫ్యామిలీలో ఉన్నారు. అయినా సరే వాళ్ళ వెనకాల పేరెంట్స్ ఉన్నారు, ఆ పేరెంట్స్తో పాటే ఆమె నడుస్తున్నది కాబట్టి వాళ్ళు చెప్పండి ఆమె అడుగు బయట పెట్టదు. ఇది వెరీ క్లియర్. టెక్నికల్గా కాకపోయినా సో ఓవరాల్గా మనం ఆలోచించినప్పుడు ఆమె వాళ్ళ పేరెంట్స్ చెప్పిన విషయాన్నే చెప్పిందని మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా, దాంట్లో ఏం డౌట్ లేదు. అండ్ ఇంకొక రెండో విషయం ఏంటంటే సుష్మిత వ్యాఖ్యలను మేము సహించము, సుష్మిత తప్పు మాట్లాడింది. మరి సుష్మిత తప్పు మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంది? సుష్మిత తప్పు మాట్లాడింది, మరి రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్టా? ఒకవైపున 21 సంవత్సరాల వయసున్న వాళ్ళు చట్టసభల్లో కూర్చోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి 80 ఏళ్ళు పైబడ్డ ఒక ఎమ్మెల్యేనికి మళ్ళీ గెలిపియాలి ఇంకో 3 ఏళ్ల తర్వాత అని చెప్తున్నాడంటే అర్థం ఉన్నదా? అసలు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా? పోనీ ఇంకో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈయన తప్ప ఇంకొక ఆయన లేడు అంటే సరే చెప్పినా ఒక అర్థం ఉన్నది. చాలా ఓపెన్గా ఇప్పుడు జగ్గారెడ్డి విషయం వచ్చినప్పుడేమో సంగారెడ్డిలో మీటింగ్ జరిగినప్పుడు జగ్గారెడ్డి టికెట్ రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారన్నారు. మరి రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ని మీరెట్లా డిసైడ్ చేశారు? అది కూడా రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు కదా. అంటే వీళ్ళని పక్కన పెట్టాలి అని నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆ గొప్ప సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి ఇచ్చిన సలహాని ఇక్కడ పాటించిండు. ఇప్పుడు వాళ్ళ కోపం రాదా? మిగతా వాళ్ళని ఎవరన్నా అంటే సైలెంట్గా ఉంటారేమో కానీ అసలే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళని ఏమన్నా అంటే భగ్గు అంటారు. ఎక్కడ గెలకొద్దో అక్కడ గెలికిన. మరి అదంతా స్ట్రాటజీతో ముందుగా ఊహించే ఈ జరగాలనే చేసిర్రా, లేకపోతే ఏదో అనవసరంగా వేం నరేందర్ రెడ్డి సలహాను తీసుకొని అనడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఇక్కడ తప్పు ముఖ్యమంత్రిదే. ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండేదే కాదు. దాని తర్వాత చిన్నారెడ్డిని కూడా సస్పెండ్ చేయండి, డబ్బులు ఇస్తే కాంగ్రెస్లో సీట్ ఇస్తారని మాట్లాడుతున్నారు. మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే మెఘారెడ్డి ఫిర్యాదు చేసిండు. ఇక్కడ పాయింట్ ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్ చర్చ జనాల్లో ఏమైనా రేవంత్ రెడ్డికి పాజిటివిటీని తీసుకొస్తుందా అన్నది మనం డిస్కస్ చేయాలి. పాజిటివిటీని తీసుకొచ్చేది ఎప్పుడు తీసుకొచ్చేది? మీరేమన్నా ప్రజలకి మంచి చేసి ఉంటే, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం ఆలోచించుంటే, తెలంగాణను బాగు చేయాలి అని ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో మీరు కనుక మీ పాలసీ నిర్ణయాలు ఉంటే మీకు ఒక పాజిటివిటీ ఉండేది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూడా ఇది పెద్ద మొత్తం అంతా పెంట పెట్టిండు అనవసరంగా, మీకేం పాజిటివిటీ లేదు. అధికారంలో ఉన్న పార్టీ దేని మీద డిస్కషన్ చేయాలా? దేంట్లో తలమునకలు కావాలి? ప్రజల కోసం బాధ్యతగా ఇచ్చిన ఆ 5 ఏళ్ల పనిని పూర్తి చేయాలి. ఒకరినొకరు తందుకుంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ పదే విమర్శలు చేస్తుండడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయి ఉండి తన కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కొండా సురేఖ అదుపు చేయకపోవడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. స్వయంగా సురేఖ సైతం గతంలో సినీ నటులపైన, సొంత పార్టీ నాయకులపైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లెక్కల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్టానం ఉందని, తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులకు గట్టి సంకేతం ఇవ్వాలనుకుంటోందని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు మీరిచ్చే నోటీసులు కానీ, మీరు తీసుకునే చర్యలు కానీ సెలెక్టెడ్గా ఉంటున్నాయి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 కోట్లకి పిసిసి అధ్యక్ష పదవి కొన్నవు అని అన్నారు. దాని మీద యాక్షన్ తీసుకున్నారా? రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. యాక్షన్ తీసుకున్నారా? నోటీస్ ఏమన్నా ఇచ్చినారా? నోటీస్కి రెస్పాండ్ అయ్యిందా ఆయన? ఏమన్నా జరిగిందా? లేదు కదా. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడే అన్నాడు మొన్న, టికెట్లు నిర్ణయించేది మనం కాదు, ఇక్కడ నిర్ణయించాల్సింది ఎవరు నిర్ణయించడానికి వీలు లేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి తప్పు చేసినట్టే కదా. దీనికి కారణం ఎవరు? అసలు ఈ అగ్గికి ఆజ్యం పోసింది ఎవరు? నిప్పు రవ్వ రగిలించింది ఎవరు? అయితే కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలా, లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించాలా అన్నదానిపై తర్జన భర్జన పడుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి కొండా సుష్మితా పటేల్ గతంలో కూడా ఓసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఆయన సోదరులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి హైడ్రామా సృష్టించారు. అయితే అప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుని మంత్రి సురేఖతో మాట్లాడారు. ఆ తర్వాత తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది. అయితే ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఆయన సోదరులపైన సుష్మిత మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఆమె ఏం వ్యాఖ్యలు చేసింది? ఆమె ఏం వ్యాఖ్యలు చేసింది? సోదరుల మీద, ఈయన మీద మీరు మొత్తం తింటున్నారు అని వ్యాఖ్యలు చేసింది. తినట్లేదా? తిరుపతి రెడ్డి గారు తినట్లేదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదా? వందల కోట్లు, ఎకరాల భూములు వెనకేసుకోవట్లేదా? ప్రతి వెంచర్లో ఆయన జోక్యం లేదా? మీరు చెప్పండి లేదని. ఇప్పుడు జనాలకి మీరు ఒకవేళ ఆ పరిస్థితిలో లేకుంటే, మీరు అట్లాంటి దందాలు చేయకపోతే మీ మీద పాజిటివిటీ వచ్చేది. ఆమె ఏ సందర్భంలో మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది అన్నది పక్కన పెడితే, ఆమె మాట్లాడింది కరెక్టా కాదా? సింపుల్, అంతే. 100% కరెక్ట్. మంత్రి కుమార్తె అయి ఉండి ముఖ్యమంత్రిపైనే పదే విమర్శలు చేస్తుండడంపై నాయకత్వం సీరియస్ అయింది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీస్ ఇచ్చారు. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, అందుకు తనను బాధ్యురాలని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ కొండా సురేఖ వివరణ పంపారు. అయితే ఆ వివరణలో ఎక్కడా కొండా సుష్మిత వ్యాఖ్యలను ఆమె ఖండించలే. దీంతో ప్రభుత్వ విప్పులు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం సిఎల్పి మీడియా హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సుష్మిత మాటలను బాధ్యత గల మంత్రిగా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మంత్రి సురేఖ ఆమె కూతురు వాడుతున్న భాషకు పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కొండా సురేఖ నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరకు ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణను తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు పిసిసి అధ్యక్షుడికి, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డిని బలహీనపరిచేందుకు కొండా సురేఖ కుట్ర చేస్తున్నారని, స్వపక్షంలో ఉండి ప్రతిపక్షానికి ఆయుధంగా మారారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలహీనపరిస్తే పార్టీ, ప్రభుత్వము వాటితో పాటే తమ భవిష్యత్తు బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపైన ఇలాంటి ప్రయత్నాలు చేస్తే పార్టీ నాయకత్వం ఊరుకున్నా తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆమె మీద వేట్ ఎట్లా పడుతుంది? పునర్వ్యవస్థీకరణలో భాగంగానా లేకపోతే ప్రత్యేకంగానా? ఇప్పుడు ఇంకా 2 మినిస్ట్రీలు అట్లనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. హోంశాఖ ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి చూస్తున్నారు. ఎవరిని ఏడ కొట్టియాలి, ఎవరిని ఏడ లోపలేయాలి, ఏం జరుగుతున్నదో మొత్తం హోంశాఖ వాళ్ళ ఆధ్వర్యంలో. ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే ఉంది, మున్సిపల్ ఆయన దగ్గరనే ఉంది. చూపిస్తారు రేపు 2-3 రోజులు. హెచ్ఎండిఏలో చాలా పెద్ద ఎత్తున ఒక భారీ టెండర్కి సంబంధించిన స్కామ్ ఏదో జరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. అంతే, టెండర్ అంటే అంతే. ఇంకా టెండర్ అంటే ఇంక దాని వెనకాల పెద్ద స్కామ్ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ముఖ్యమంత్రి వచ్చాక మాట్లాడతా అని. ముఖ్యమంత్రి వచ్చాక ఆయనడే కలుస్తాడు మిమ్మల్ని. ముఖ్యమంత్రి వచ్చాక ఆయనడే కలుస్తాడు మిమ్మల్ని. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడం పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరుగుతుందా, లేదా ఈ ఒక్క కేసునే పరిగణలోకి తీసుకుంటారా అన్న దానిపైన స్పష్టత లేదు. సమస్యను సాఫీగా ముగించాలి అని అధిష్టానం భావిస్తే మాత్రం పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఈ వివాదంపై ముఖ్యమంత్రి వచ్చాకనే తాను మాట్లాడతా, క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సింది చెప్పేశా, కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవు అంటే వాళ్ళు కూడా స్ట్రైట్గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక సురేఖ ఆయనను కలిసే అవకాశం ఉన్నది. ఈ వివాదాన్ని మరోమారు క్షమాపణతో ముగించే ప్రయత్నాలు కూడా కొందరు నాయకులు చేస్తున్నారట. అదే జరిగితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించి వేరే ఏదైనా పదవిచ్చే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం కొండా సురేఖ తన భర్త కొండా మురళికి సంబంధించిన మున్నూరు కాపు సామాజిక వర్గం, తనకు సంబంధించి పద్మశాలి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ 2 సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు మున్నూరు కాపుల నుంచి వేరొకరిని మంత్రివర్గంలోకి తీసుకొని పద్మశాలి సామాజిక వర్గానికి గవర్నర్ కోటాలో త్వరలో ఖాళీ కాబోతున్న 3 ఎమ్మెల్సీ సీట్లలో 1 కేటాయించే అవకాశం ఉందట. అదే జరిగితే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని భావిస్తే నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కొండా సురేఖ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైన రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఏది జరగాలన్నా ఆయన వచ్చిన తర్వాతనే నిర్ణయం. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరుల పేర్లు కాంగ్రెస్ ఆరిపోయే దీపం అట. రఘు గారు సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలు నిజం మాట్లాడింది, ఆమెదేమీ తప్పులేదు. సీఎం గారు పార్టీ అదుపు తప్పిండట.
సీఎం విదేశాలకు వెళ్ళినప్పుడు ఏదో విషయం మీద గొడవ జరగాలని సృష్టిస్తారు, వారికి కామన్. ఇప్పుడు ఆయన నేను ఎట్లాగో ట్రిప్ ఉన్నది, పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్ని సెటరైట్ చేసుకొని పోవాలి అని సోయి ఉండాలిగా. ఆ వేం నరేందర్ రెడ్డి ఇచ్చిన పనికిమాలిన సలహాను తీసుకొని అట్లా మాట్లాడకపోయి ఇంటికి ఇవాళ గొడవ వచ్చేది కాదు కదా. ఇవాళ ఈ గొడవ మొత్తానికి కారణం ఆ స్టేట్మెంటే. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయండి, 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ పెట్టుకొని ఇప్పుడు టికెట్ ఈయనకే టికెట్ ఇస్తాం, ఈయనకే ఓటేయాలి మీరంటే జనాలు ఏదో ఎలక్షన్ లేడు ఉన్నారా ఇప్పుడు అని వెనక తిరిగి చూసుకుంటున్నారు. సంబంధం లేని స్టేట్మెంట్ అది. రాజగోపాల్ రెడ్డిని కూడా వేసేయాలట పార్టీ నుంచి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మరి జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడాలా. ఇప్పుడు మీరు అచ్చా కాంగ్రెస్ పచ్చా కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా. సో మరి ఇప్పుడు ఈ అచ్చా పచ్చాలో మరి ఎటు ఏం జరుగుతున్నదో మాట్లాడాలా. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్లు పెట్టారు, దాని మీద కూడా మీరు మాట్లాడాలా. నేను పాజిటివ్గానే చెప్తున్నా, ఎందుకంటే మీరు అన్నింటి మీద మాట్లాడుతున్నారు కాబట్టి జరుగుతున్న ఈక్వేషన్స్ మీద కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. జీవన్ రెడ్డి ఏమైనా ఎమ్మెల్యేనో కాదో, ఎమ్మెల్యే అయినా కాకపోయినా చివరికి ఆయన పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది కదా. పరకాల మరియు కొండా సుష్మిత వ్యవహారంలో ప్రథమ ముద్దాయి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి టికెట్ ప్రకటించే అధికారం ఎవరిచ్చారు? వాట్ అబౌట్ రాజగోపాల్ రెడ్డి స్పీకింగ్ అగెనెస్ట్ పార్టీ అట. రఘు అన్న, ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చివరి బిల్లు రావట్లే, మొదటి 3 బిల్లులు మంచిగానే వచ్చినాయి, మరి ఎందుకు రావట్లే? 150,000 ఏమో బిల్లు వస్తలేదు, అది గోడలు అయిపోయి పెయింటింగ్ వేసి ఇళ్ళకి పోయిన సంవత్సరం 6 నెలల తర్వాత కూడా వస్తలేవు చాలామందికి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం అట. చదువుకున్న వాళ్ళు కూడా పార్టీల పక్కన చేరి ప్రశ్నించడాన్ని మర్చిపోతున్నారు. ఇక దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? కేసీఆర్ కేటీఆర్ కుట్ర ఏది ఇదా? వాళ్ళకేం సంబంధం దీని మీద? ఈ కార్ రేస్ కేసు ఏమైంది? కాంప్రమైజ్ అయింది, మొత్తం ములాఖత్, అన్ని కేసులు కథం. రేవంత్ రెడ్డి ఆయనకు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టుకున్నాడు, కానీ జనాల ఇబ్బందులను గాలికి వదిలేసిండు. మీ సావు మీరు సావండి అంటుండు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నోటిఫికేషన్ ఇచ్చి 16 నెలలు అయిందట. 16 నెలలు అయిందట. బట్ టిల్ నౌ నో అప్డేట్, ఫేక్ పబ్లిసిటీ. అన్నా, చేనేతలకు హైదరాబాద్ మెట్రో మాల్స్లో సబ్సిడీ ఇచ్చి కమర్షియల్ స్పేస్ కేటాయించాలి. అడగాలి, ప్రతిదీ అడిగితే తప్ప వచ్చే అవకాశం లేదు. యూనియన్లు సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అది సాధ్యమవుతుంది. ధర్మపురి అరవింద్ని ఎంపీలాగా మాట్లాడమనండి. ఆయన మాట్లాడే లాంగ్వేజ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సింది. ఎందుకంటే మరీ ఇక అంటే ఆయన ఏమంటాడు, నన్ను అనలేదా, నన్ను గుండు బెండు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదని ఆయన ఆడియోలు వినిపి. ఇప్పుడు ఎవరు తక్కువన్నాడు? అలా ఎవరు తక్కువలేడు కదా. ఎంత బూతులు మాట్లాడితే అంత జనాల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే లీడర్లు అట్లా అనుకోవడం ఇంకా ఘోరం. ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో ఏదో అనుకుంటేమో కానీ పనిచేసే పొజిషన్లో ఉన్న లీడర్లు కూడా బూతులు మాట్లాడితేనే ప్రెస్ మీట్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు. ఏం చెప్తాం? అన్న, మీ న్యూస్ ప్రాంప్ట్గా ఉంటుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, ప్రతిసారి కేసీఆర్ అప్పు చేసిండు, వాళ్ళు అప్పు చేసిండు అంటావు. ఈరోజు అమెరికా తన అప్పు లెక్కలు బయట పెట్టింది. ఎంతో తెలుసా? $40 ట్రిలియన్, అంటే దాదాపు 3,830 లక్షల కోట్లు. వాళ్ళు దేని మీద ఖర్చు పెట్టారు, మనం దేని మీద ఖర్చు పెడుతున్నామో కదా మాట్లాడాల్సింది. అప్పు తేవడం తప్పు కాదు, తెచ్చిన అప్పు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది ఫస్ట్ థింగ్. తెచ్చిన అప్పుని నీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఆర్ నీ ఉపాధి మీద, ఉపాధిలో అన్నీ వస్తాయి. ఏ రంగం మీద అయినా కేటాయించినా చెప్పండి కదా, అది కదా మనకు కావాల్సింది. అప్పు తేవడం తప్పుగా, తెచ్చిన అప్పు దేని మీద, ఉత్పత్తి అయ్యేటువంటి వాటి మీద ఖర్చు పెట్టాలా. సుష్మిత ముచ్చట ప్రజలకు ఉపయోగం లేని ముచ్చట. ఇప్పుడు అది తప్ప వేరే వార్త లేనట్టుగా మాట్లాడుతున్నారు కదా. న్యాయం అడిగితే మతం అంటాడు, పోరాటం చేస్తే ఉగ్రవాది అంటాడు, రాజ్యాంగం గురించి మాట్లాడితే దేశద్రోహి అంటాడు. అట్లనే అంటారు, అయినా మాట్లాడాల్సిందే. కానీ అసలు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాడు. అసలు సమాధానం ఎక్కడిది?
సమాధానం ఎక్కడిది అన్న? తెలంగాణలో నడుస్తుంది టీడీపీ గవర్నమెంట్ అట, కాంగ్రెస్ కాదట. స్కామ్గ్రెస్ అంటేనే రెడ్డి అంటేనే కాంగ్రెస్ అయింది. రెడ్డిలు చాలా మంది వ్యతిరేకిస్తే బర్తరఫ్ చేయరు, కానీ బీసీలు మాట్లాడితే మాత్రం రెడ్డిలందరూ కలిసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్నారు. పక్క స్టేట్ జగన్ వస్తే అంతలా రచ్చ చేయడం ఏంటన్నా? అది మన హైదరాబాద్కి ఏం సంకేతం? ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఎవరేమన్నారు? మొత్తం వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు కదా దాదాపు. జగన్ అయినా, చంద్రబాబు అయినా, ఇంకెవరైనా, పవన్ కళ్యాణ్ అయినా. చలో, ప్రజలకు సేవ చేసే సరికొత్త పార్టీ రావాలి. వచ్చిన పార్టీని ఆదరించాలి. ఫస్ట్ మన ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి. అప్పుడే ఏమైనా ఇదవుతుంది. చలో, నెక్స్ట్ మిగతా వార్తల్లో